బల్లు బల్లు వాడలు అవుతాయంటారు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విషయంలో అదే జరుగుతోంది. కారు పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతగా తన కను సైగలతో అధికారుల్ని శాసించారు. కానీ కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు అదే అధికారులు ఈ నేతకు సహాయ నిరాకరణ పాటిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్పై దూకుడుగా వ్యవహరించిన కౌశిక్ రెడ్డికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు బ్రేకులు వేసింది. హుజూరాబాద్ కారు పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లెం వేసిన వైనంపై ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దూకుడును కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లెం వేసింది. కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నేత చెప్పిందే శాసనంగా నడిచేది. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను పక్కన పెట్టి ఈయనకే పెద్దపీట వేసేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి రివర్స్ అయింది. కౌశిక్ రెడ్డి అంటేనే ఎప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నేత నోటికి నిత్యం పని ఉండేది. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ ను రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై నోరు పారేసుకునేవారు. ఎమ్మెల్యే అవ్వకముందే అధికారంలో దుర్భాషలాడటం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తో హెలికాప్టర్లో ప్రయాణం చేసేవారు. పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న సంకేతాలు ఇస్తూ అధికారులను తన చెప్పు చేతుల్లో పెట్టుకునేవారు. అధికార యంత్రాంగం కూడా అప్పటి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను పక్కన పెట్టి ఈ నేత మాటకే విలువిచ్చేది. అధికార కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేకి ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించేవారు కౌశిక్ రెడ్డి. తర్వాత కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా పదవి తెచ్చుకుని నియోజకవర్గంలో అన్ని తానే అనేలా వ్యవహరించారు. ఒకప్పుడు కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ వచ్చారంటే మంత్రి రేంజ్ లో బిల్డప్ ఉండేది. అలాంటి కౌశిక్ రెడ్డికి ఇప్పుడు కష్టాలు తప్పటం లేదు. ఈటెల రాజేందర్ కు ఎదురైన పరిస్థితే ఈయనకు వచ్చింది. గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కౌశిక్ రెడ్డికి అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నారట. పోలీసులు కూడా మాట వినటం లేదన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలంటూ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల అధికారులకు ఆదేశాలు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కౌశిక్ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ జరిగేది. కానీ ఇప్పుడు తమ చేతుల మీదుగానే కార్యక్రమాలు జరగాలని పొన్నం ప్రభాకర్ ఆదేశాలు ఇచ్చారట. ఈటెల రాజేందర్ కు ఒక న్యాయం, కౌశిక్ రెడ్డికి మరొక న్యాయం ఉండకూడదంటూ అధికారులకు గట్టిగా చెప్పారని వినిపిస్తోంది. హుజూరాబాద్ లో ఏ చిన్న కార్యక్రమం అయినా తమ అనుమతి తీసుకోవాలని ఆర్టీఓతో సహా అందరూ అధికారులను ఆదేశించారని సమాచారం. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ ను సంప్రదించిన తర్వాతే అధికారులు ప్రోగ్రామ్స్ చేపడుతున్నారట. ఇలా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అందుకే అధికారం ఉంది కదా అని విర్రవీగితే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని గుర్తుపెట్టుకోవాలి.